పుష్ప 2 చాలా లక్కీ. ఆ అదృష్టమే లేకపోతే 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసేది కాదు. అదృష్టం అంటే పుష్ప 2దే. సినిమా రిలీజ్ అయిన 70 రోజుల తర్వాత ఈ డిస్కషన్ ఎందుకు అన్న డౌట్ మీకు రావచ్చు. అల్లు అర్జున్ ఎంత లక్కీ ఫెలోనో ఈ మధ్యనే హిందీ ఆడియన్స్ నిరూపించారు. ఎలాగో చూద్దామా? పుష్ప 2 రిలీజ్ తర్వాత సంక్రాంతి వరకు తెలుగులో క్రేజీ మూవీ రాలేదు. సంక్రాంతి వరకు పుష్ప 2 తప్ప మరొక ఆప్షన్ లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసొచ్చింది. పోటీ లేక బాక్స్ ఆఫీస్ ను దోచేసి రికార్డులు కొల్లగొట్టేసింది. పుష్ప 2 రిలీజ్ అయిన 6నే రావాల్సిన చావా వెనక్కి తగ్గడం బన్నీకి బాగా కలిసొచ్చింది. లేదంటే 1000 కోట్లు కూడా దాటడం కష్టమేనట. వ్యాలంటైన్స్ డే నుంచి ఇండియాలో చావా మానియా నడుస్తోంది. బాలీవుడ్ బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా రూపొందింది. శంభాజీగా విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ ను ఆడియన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చావాలో విక్కీ యాక్టింగ్ కంటతడి పెట్టిస్తోంది. థియేటర్స్ నుంచి ప్రేక్షకులు ఏడుస్తూ వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫ్యాన్ థియేటర్ లోకి శంభాజీ గెటప్ లో గుర్రంపై స్క్రీన్ ముందుకొస్తే జై శంభాజీ అంటూ ప్రేక్షకులు నినాదాలు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చావాను ఓన్ చేసుకున్నారు. ఓ చిన్నారి పెట్టిన వీడియోను విక్కీ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. థియేటర్ లో భావోద్వేగాలు గురైన వీడియోలు సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. పుష్ప హిందీలో హిట్ కావడంతో పుష్ప 2 రిలీజ్ కోసం నార్త్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. పుష్ప 2 మానియాను తట్టుకోవడం కష్టమని ఫీల్ అయిన చావా నిర్మాతలు పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 14న వచ్చారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు పోటీ పడితే పుష్ప 2కి హిందీలో దెబ్బ పడేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చావాలో శంభాజీ భార్యగా రష్మిక ఆకట్టుకుంది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించాడు. శుక్రవారం రిలీజ్ అయిన చావా 4 రోజుల్లో 145 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. స్త్రీ 2 తర్వాత బాక్స్ ఆఫీస్ కు కళ తీసుకొచ్చింది. సోమవారం టెస్ట్ ను పాస్ అయిన చావా 400 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. పుష్ప 2 తెలుగులో కంటే హిందీలో భారీ వసూలు రాబట్టింది. హిందీ సినిమాకు 700 కోట్లు 800 కోట్లు ఎలా ఉంటుందో చూపించింది. ఓవరాల్ గా 1871 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇందులో దాదాపు 1000 కోట్లు హిందీ నుంచి వచ్చినవే. చావా కూడా డిసెంబర్ 6నే రిలీజ్ అయితే 1000 కోట్లు క్రాస్ చేయడం కష్టమయ్యేది. అంతేకాదు బాలీవుడ్ లో స్త్రీ 2 పేరు మీద ఉన్న 623 కోట్ల రికార్డు పదిలంగానే ఉండేది. చావా రిలీజ్ తర్వాత పుష్ప 2 రికార్డుల టాపిక్ మరొకసారి వచ్చింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అన్న ఇమేజ్ ను లక్ తో కాపాడుకున్నాడు.